హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనమున్నాం, దేవుని పాదముల దగ్గర మనమున్నాం ప్రియులారా. ఈ సమయంలో గడిచిన కొన్ని వారాలుగా చెప్పబడుచున్నటువంటి వర్తమానం గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకొని మన ఇజ్రాయేలీల గోత్రములు వారందరూ కూడానట హెబ్రోనులోనికి వెళ్ళారని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. హెబ్రోను ఎక్కడుంది? కానాను దేశంలో ఉంది. కానాను దేశంలో హెబ్రోను ఉంది కనుక ఆ హెబ్రోనులోనికి వెళ్ళి అక్కడ సహవాసం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. హెబ్రోను అనగా సహవాసము, స్నేహము అని మనం మాట్లాడుకున్నాం. కానీ దేవుడు దేని ద్వారా ప్రారంభించి మనకి ముందుకు తీసుకుని వెళ్ళాడంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయేలులందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నమ్మకయ్యుందురని మనము దేవుని వర్తమానంలో నుండి ముందుకు వెళ్ళాం. వీళ్ళని నమ్మటానికి దేవుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టుగా దేవుని వాక్యములో చూసాం. దేవుని మాటల్లో నమ్ముట మీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యములో మాటలు మనకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యములో మాటలన్నిటినీ తెలుసు, కానీ దాన్ని అవలంబించి దానిలో నడుచుకోవటం చాలా కష్టతరంగా ఉంది ప్రియులారా. అందుచేతనే దేవుని వాక్యములో, దేవుని మాటలలో అనేకమైనటువంటి సందర్భాలు దేవుడు మనకు హెచ్చరికలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇజ్రాయేలీల గోత్రముల వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారట? కానాను దేశం చూడడానికి వెళ్ళారు. కానాను దేశం చూడటానికి వెళ్ళిన వెంటనే మొదటిగా హెబ్రోనులోనికి వెళ్ళారు. ఆ హెబ్రోనులో చూసినట్లయితే సహవాసం అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతకుముందు అనేకమైన సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు. ఈ దినం ప్రత్యేకముగా 2 రకాలైనటువంటి స్నేహాల గురించి లేకుంటే సహవాసాల గురించి మాట్లాడుకుందాం. దేవునితో సహవాసం చేసిన వారి గురించి ముందు మాట్లాడుకున్నాం. ఎవరెవరు చేశారంట దేవునితో సహవాసం? అబ్రహాము చేశాడంట, మోసే చేశాడంట, దావీదు చేశాడట, ఆనోకు చేశాడట, ఇంకా పితరులైనటువంటి వారందరూ కూడా దేవునితో స్నేహం చేసి దేవునితో నడిచి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని చూసినట్లుగా మనం చూస్తున్నాం. నీవు నేను కూడా దేవునితో సహవాసం చేసినట్లయితే ఏ సొబుద్ధి వస్తుంది మనకి? ఏమొస్తుంది మనకి? దేవునితో సహవాసం చేస్తే. చూడండి, దేవుని వాక్యములో చూద్దాం. వీరు హెబ్రోనులోకి సహవాసం చేయడానికి వెళ్ళారు. నేను ఒక మాటను గుర్తు చేస్తాను. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సామెతలు 13వ అధ్యాయము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు సహవాసం చేయాలి మనము? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. దాని కింద ఇంకొకటి ఉంది, చదవమ్మా. ఆ మూర్ఖులు సహవాసము చేయువాడు ఏం చేస్తాడంట? వాడు చెడిపోతారు. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దవారైనా ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలా, మనం ఎవరు సహవాసం చేస్తున్నాం? మనం జ్ఞానుల సహవాసం చేస్తున్నామా? నువ్వు జ్ఞానుల సహవాసం చేస్తే నువ్వేమవుతావట? జ్ఞానవంతుడు అవుతావు. పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి అమ్మ, తిరగనివ్వకండి. దాని కింద ఉంది ఇంకొకటి, ఎవరి సహవాసం? మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
రెండు రకాలైనటువంటివి మన ముందు పెట్టాడు. ఒకటి జ్ఞానుల సహవాసం పెట్టాడు దేవుడు, రెండవది మూర్ఖుల సహవాసం పెట్టాడట. మూర్ఖుడు ఏం చేస్తాడట? మూర్ఖుడు తన మూఢత్వాన్ని విడవడట. దానికి 4 కాళ్ళుంటే ఏమంటాడు వాడు? 3 అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడిని ఏమంటారు? ఎందుకని? వాడు చూస్తున్నాడు కానీ దానికి 4 కాళ్ళు ఉన్నాయి, కానీ వీడేమంటున్నాడు? 3 అంటున్నాడు. ఒకవేళ మూర్ఖుల సహవాసం చేసినట్లయితే నువ్వేం చేస్తావంట? చెడిపోతావట. దేవుని వాక్యంలో ఒకటేముందంటే, ఒక సామెత ఉంది, చెడపకురా చెడెదవు. ఒకవేళ ఎవరినైనా చెరపాలని కనుక మనము చెడు తలంపులతో చెడు ఆలోచనతో కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తాడట? వాడు చెడిపోతాడట. అదే మూర్ఖుల సహవాసం అంటే, అదే జ్ఞానము లేని సహవాసం అంటే. ఇక్కడ చూసినట్లయితే ఎబ్రోన్లో సహవాసంలోనికి వెళ్ళారు. ఈ సహవాసము ఎవరితో సహవాసం చేస్తున్నారు? మన పితరులు ఎవరితో సహవాసం చేసి మేలు పొందుకున్నారు? ఎవరితో సహవాసం చేసి దీవెనలు పొందుకున్నారు? జ్ఞానులతో సహవాసము చేయవాడు ఏమవుతాడట? జ్ఞానం గలవాడు. సరే, జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఏమయ్యాడో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చదవండి. ఈ 4 ఎవరున్నారు అక్కడ? ఒక 4 వ్యక్తులు కనబడతా ఉన్నారు ప్రియులారా. వీరు ఎవరనగా, ఎవరు వీరు? ఈ 4 ఎవరు? 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది ఎవరు వాళ్ళని. వారు యూదులై ఉన్నారు ప్రియులారా. ప్రజలందరూ చాలా మంది ఉన్నారు, రాజు దగ్గర చాలా మంది ఉన్నారు, రాజు సముఖములో చాలా మంది ఉన్నారు. కానీ ప్రత్యేకించి 4 గురించి చెప్తా ఉన్నారు. ఈ 4 ఎవరంటే మనకందరికీ తెలిసిన వాళ్ళే. ఎవరు వీళ్ళు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరు ఎవరి సహవాసం చేశారు? వీరు జ్ఞానుల సహవాసం చేశారా, లేకుంటే మూర్ఖుల సహవాసం చేశారా? జ్ఞానుల సహవాసం చేసి ఏమి పొందుకున్నారు వీళ్ళు, లేక మూర్ఖుల సహవాసం చేసిన వారు ఏమి పొందుకుంటున్నారు? ఈ దినాన ప్రత్యేకమైన వర్తమానం. ఈ వర్తమానం సంపూర్తి అవుతుందో కాదో కూడా పరిశుద్ధాత్మకు ఎవరికి తెలియాలా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ 4 అక్కడ కనబడతా ఉన్నారు. చదవండి ఆ మాట. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు వారికి అనుగ్రహించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎంతో మంది రాజు సముఖములో సిద్ధపాటు చేయడానికి చేర్చబడ్డారు ప్రియులారా. చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ వారిలో కొంతమంది మాత్రమే ఏ జ్ఞానముతో నింపబడ్డారు? వీళ్ళు దేవుని జ్ఞానముతో నింపబడ్డారు. అంటే వీరు ఎవరు స్నేహం చేస్తే దేవుని జ్ఞానముతో నింపబడ్డారు? దేవుని స్నేహము చేసినటువంటి వారు ప్రియులారా. అందుచేతనే వీరికి ప్రత్యేకమైనటువంటి, అక్కడ చూసినట్లయితే చదవము, అక్కడ చూసినట్లయితే వీరు జ్ఞానముతోనూ సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించి, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను గొప్ప భావములను గ్రహించు తెలివి కలవాడయ్యిండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు కట గొప్ప తెలివి ఉందట, గొప్ప జ్ఞానం ఉందట. అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అసలు జ్ఞానం అంటే ఏంటి? 111వ కీర్తనాకర వచనం చదువుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానమట దేనిదంట? యెహోవా యందు భయము కలిగిందిట.
దేవుని యందు భయము కలిగినటే జ్ఞానానికి మూలమట. ఈ నలుగురు కూడా చూస్తున్నట్లయితే ప్రియులారా, ఎవరు యందు భయము కలిగి ఉన్నారు? వీళ్ళు దేవుని యందు భయం కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారు అక్కడ ఉన్నటువంటి వారందరికంటే, మంత్రగాళ్ళ కంటే, తంత్రగాళ్ళ కంటే, శాస్త్రజ్ఞుల కంటే, ఇంకా రకరకాలైనటువంటి భూత వైద్యులందరికంటే 10 వంతులు ఎక్కువగా వీరు జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారట అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు స్నేహం చేస్తున్నారు? వీళ్ళు దేవునితో స్నేహం చేస్తా ఉన్నారు, దేవునితో గడుపుతూ ఉన్నారు. దేవునితో గడుపుతూ ఉన్నట్లయితే దేవుడు వారికి మొదటిగా ఏమిచ్చాడంట? జ్ఞానాన్ని ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎట్లా ఇస్తాడట జ్ఞానం? జ్ఞానం ఎట్లా ఇస్తాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో కావచ్చు, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 'మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల' ఏం చేయాలంట? వాడు దేవునిని అడగాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. అయితే మనం ఎవరు సహవాసం చేస్తే జ్ఞానవంతులు అవుతాము? దేవుని సహవాసం చేస్తే జ్ఞానవంతులు అవుతాం. షడ్రకు మెషకు అబేద్నెగోవులు చూసినట్లయితే వీరు ఎవరు సహవాసం చేస్తున్నారు? ఎవరు? ఆ నలుగురికి దేవుడు ఏమిచ్చాడట? జ్ఞానం ఇచ్చాడట. అయితే వీరు నలుగురు కలిసి ఏమడిగి ఉంటారు? దేవుణ్ణి జ్ఞానం కావాలని అడిగి ఉన్నారు. ఇంకేమడిగారట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు. భయభక్తులు కలిగి ప్రభువా మాకు జ్ఞానము దయచేయమని అడిగారు. దానియేలు చూసినట్లయితే ఏమడిగాడట? ఆయనకేమిచ్చాడట? కృపావరం దేవుడు. దర్శనాలను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడయ్యుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు సహవాసం చేస్తే మీరు తెలివి గలవాళ్ళు అయి ఉంటారో, ఎవరు స్నేహం చేస్తే తెలివి గల వాళ్ళుగా ఉంటారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది నాన్న మీతో, నాతో. నువ్వు దేవుని సహవాసం చేస్తున్నావా? దేవుని సహవాసంలోనికి వస్తున్నావా? నువ్వు ఉపవాస ప్రార్థన అంటే ఆ నిబంధన కైకొని నువ్వు వస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావా? దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నావా? దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకోవాలనుకుంటే గనక దేవుని జ్ఞానము నీకు అవసరమైనది. దేవుని జ్ఞానము నీకు అవసరమైనది. కాబట్టి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా? దేవుని మాట వినాలా? అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే ముందుగా నీకు ఇచ్చేది ఏంటంటే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే దేవునితో సహవాసం చేయాలి. ఎంతమంది దేవునితో సహవాసం చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఇంతమందిలో 1 చెయ్యి 2 చెయ్యిలు లేచిన పైకి? కొంతమంది ఎవరు చేయట్లేదా దేవునితో సహవాసం? మూర్ఖుడు తన మూఢత్వమును వీడడు. దేవుని సహవాసం చేయకపోతే మీరు మూర్ఖులు అవుతారు. జాగ్రత్త సుమా. దేవునితో సహవాసం చేస్తే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. ఒక స్నేహము చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఈ లోక స్నేహము, దేవుని స్నేహము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నువ్వు ఎరుగవా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయను వాడు దేవునికి శత్రువు. నువ్వు ఎట్లా ఉన్నావు? దేవునికి శత్రువుగా ఉన్నావా? దేవునికి స్నేహితుడిగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే లోకములో ఉన్నదంతా ఏంటని అడిగినప్పుడు ఈ లోకములో ఉన్నదంతా ఏంటంట? చూడండి, దేవుని వాక్యములో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఆ మాట. చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నదానినైనను నీవు ప్రేమించకు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు స్నేహాలు మనకు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఒకటి లోక స్నేహము, ఒకటి దేవుని స్నేహము. ఒకవేళ నీవు లోకములో స్నేహం చేసినట్లయితే లోకములో ఉన్నది ఏంటంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. అవన్నీ కూడానట ఏమవుతాయట? అవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు కాబట్టి ఒక దినాన్ని అవన్నీ కూడా నశించిపోతాయి అని ఉన్నాయి ప్రియులారా. కాబట్టి లోక స్నేహం చేసినట్లయితే మనకు వచ్చే దుస్థితి, దేవుని స్నేహం చేస్తే మనకు వచ్చే మేలు అనేది ఈ దినాన్న ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలోనికి వెళదాం. దానియేలు గ్రంథంలో చూడండి, లోక స్నేహం, దేవుని స్నేహం 17వ అధ్యాయం చదువుకుందాం. ఈ నలుగురు ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. స్వప్న భావాలన్నీ గ్రహించడానికి తెలివినిచ్చాడు దేవుడు. ఎందుకనగా దేవునితో స్నేహం చేస్తున్నాడు కాబట్టి, దేవుని కుమారులుగా వారు ఉన్నారు కాబట్టి, దేవుని మాట విన్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి వీరందరూ ఏ విధంగా ఉన్నారంటే చూడండి, 19వ వచనం చదువుకుందాం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరయ్య వంటి వారెవరును కనబడలేదు కనుక వారే రాజు సముఖములో నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములను సంబంధమైన ప్రతి విషయములలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ల కంటే, గారడి విద్య వారికి అందరికంటే 10 వంతులు శ్రేష్ఠులుగా తెలుపబడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు మాటని వింటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే, దేవుని మాట విని ఆయన వెంబడించినట్లయితే నీకు జరిగేది ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా ఉంచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం, ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, ఎంత ప్రభావం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి నమ్ముకున్నాం. ప్రియులారా, మనుషులందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచానంటున్నాడు. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలను చూసినట్లయితే అక్కడ ఉన్న వారందరిలో కల్లా అక్కడ చూసినటువంటి వారు ఎవరెవరు ఉన్నారంటే, శకునగాండ్ల కంటేను, గారడే విద్య వారి కంటేను 10 తంతుల శ్రేష్ఠులని తెలియబడిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత వారికి ఇచ్చాడు దేవుడు. వారికి అంత గొప్ప భాగ్యాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయాకును, మిషాయేలునకును, అజరయ్యకును సంగతిని తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై
ఆయనను దేవుని వేడుకొనుడని వారిని హెచ్చరిక చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు? ఏదన్నా తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. రాజు కలగన్నాడు, కళ మర్చిపోయాడు. కళ చెప్పాలా, కళ భావం చెప్పాలా? లోకంలోకి వెళ్తే, లోకులను అడిగితే, శకినగాళ్ళని అడిగితే చెప్తారా? శకినగాళ్ళని కూడా పిలిచారు అక్కడ. శకినగాళ్ళు కూడా చెప్పలేకపోయారు. గారడీ విద్యవారిని కూడా పిలిచారు అక్కడ. వారు కూడా చెప్పబోయారు. ఇదేంటి పచ్చి ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నువ్వు కళ మర్చిపోయానంటున్నావు రాజా, మేము ఆ కలభావం ఎట్లా చెప్పాలంటున్నారు. ఎవరు వీళ్ళు? శకినగాళ్ళు అంటున్నారు, గారడీ విద్యవాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోవులను చూసినట్లయితే వీరేమంటున్నారంటే, రాజా మాకు సమయం ఇచ్చినట్లయితే మేము నీ కలను చెప్పగలము, కల భావాన్ని చెప్పగలమంటున్నారు. ఈ కలను కల భావాన్ని చెప్పాలంటే ఈ సాధ్యము ఎక్కడా అని వారికి తెలుసు. వారు ఎవరు స్నేహితులు వారు మనకు తెలుస్తూ ఉంది ప్రియులారా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని దగ్గరికి వెళ్ళారు. అంటే దేవునితో ఏం చేస్తున్నారు అనమాట? వాళ్ళు స్నేహం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో స్నేహం చేస్తే ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, అక్కడ చదువుకుందాం. 19వ వచనం. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచను గనుక దానియేలు పరలోకమందున్న దేవునిని స్తుతించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు చేసినప్పుడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు మనమందరం ఏం చెల్లించాలి చెప్పండి? స్తుతులు చెల్లించాలా. అందుచేతనే మనం అందరం చేసే పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది, మంచిది, మంచిది. నీ వంటికి మంచిది, నీ ఇంటికి మంచిది, నీ బిడ్డలకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ బిడ్డలకు మంచిది, నీ సమస్తానికి మంచిది అయి ఉంటున్నది పిల్లారా. దేవుణ్ణి స్తుతించుట శోభస్కరమట. ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకు స్తుతించాడు చెప్పాలి? ఎందుకు స్తుతించాడు? ఎందుకు స్తుతించాడు? దేవునితో సహవాసం చేసి రాజు కనినటువంటి కలను కల భావాన్ని తెలియజేసిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి శనివారం రెండమ్మా ఉపవాస ప్రార్థన. మనం గోడు పెట్టుకుందాం, ఏడుస్తాం, మొరపెడదాం. మన వస్త్రాలను కాదు, మన హృదయాలను సించుకొని ప్రార్థన చేద్దామంటే నలుగురు, ముగ్గురు, అమ్మగారు, అయ్యగారు, ఇంకొక ఇద్దరు, ఇంకా నలుగురు. ఎట్లా చేస్తాడు మేలు మనకి? ఎట్లా చేస్తాడు ఉపకారం? ఎట్లా ఇస్తాడు జ్ఞానం? ఎట్లా ఇస్తాడు ఆలోచన? చాలా మంది అనుకుంటారు ఈయనకు పని పాట లేదు, ఉన్నది తిని ఉండలేక ఈయన ఎవరు సేవకులు కూడా ఈ విధంగా చేయనటువంటి పని చేస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. ప్రియులారా, ఈయన తన కోసం కాదు, ఆయనకు డబ్బు కోసం కాదు చేసేది. దేనికోసం చేస్తున్నాడో? దేనికోసం చేస్తున్నా చెప్పండి? నేను దేవుని కోసం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకోసం కాదు, మీరు వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా ఈదిలో నిలబడి వాక్యం చెప్తే వారే విని ధన్యులు అవుతారు. ప్రియులారా, నేను దేవుని కోసం చెప్తున్నా. మీ ధనాన్ని నాశించో, మీ సొమ్ము నాశించో కాదు, మీ దశం భాగాలు నాశించో కాదు. చాలా మంది నాకు ప్రశ్న వేస్తున్నారు, మీరు దశం భాగాల గురించి ఎందుకు చెప్పరు అని. వారికి దీవెనలొద్దా అని అడుగుతున్నారట ఫోన్లు చేసి అమ్మగారితో. వారు దీవించబడొద్దా, మీరు దశం భాగాలు తీసుకోవటం లేదంటున్నారట. నేను అడగను, వారు ఇస్తే కనుక ఆ దేవునికి వారికే తెలియాలని నేను చెప్పా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు జ్ఞానం ఇస్తానంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, వాళ్ళంతా ఏం చేశారంట? ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేశారట, దేవునితో సహవాసం చేశారట. సహవాసం చేసినప్పుడట ఆయన ఏం చేశాడంట? 19వ వచనం. అంతటా రాత్రంతయు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు గనుక దానియేలు పరలోకమందున్న దేవునికి స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములను కలవాడు, యుగ యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందదగినదని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఏమిచ్చేవాడంట? జ్ఞానాన్ని ఇచ్చేవాడు,
బలమనిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాన బలములను ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే జ్ఞాన బలములను ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. జ్ఞానం ఇచ్చాడు దానియేలుకి. షడ్రకు మేషకు అబేద్నెగోవులకి జ్ఞానం ఇచ్చాడు. ఎవరికంటే ఎక్కువ? నాకంటే 7 ఆకులు ఎక్కువ చదివాడంట అంటారు కదా. ఎవరికంటే ఎక్కువ? వీళ్ళు 10 ఆకులు ఎక్కువ చదివారు అనమాట. ఎందుచేతనా? వీరు దేవుని స్నేహం చేస్తున్నారు కనుక. ఎవరికంటే ఎక్కువ? సకినగాండ్ల కంటేనూ గారుడ విద్య వారి కంటేనూ ఎక్కువ అనమాట. ఈ లోకములో ఉన్న లోక స్నేహము చేసేవారి కంటే వారు ఎక్కువ అనమాట. ఈ లోక స్నేహము దేవునితో వైరమని వాళ్ళకి తెలుసు కాబట్టి రాజు దగ్గర నిలబడగలుగుతున్నారు. అక్కడ చూసినట్లయితే దేవుడట వారికి ఇచ్చింది ఏంటంటే జ్ఞానమును బలమును ఇచ్చేటట్టు కలుగజేసాడట. చదువుకుందాం అక్కడ. ఆయన కాలములను సమయలను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును ఎవరికి ఇస్తాడట? వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడట? జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడట, వివేకులకు వివేకం ఇచ్చేవాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాన వివేకములు సర్వ సంపదలు ఆయన యొద్ద గ్లుప్తమై ఉన్నవని ఇంకొక చోట రాయబడి ఉంటుంది. అలాంటి జ్ఞానము మనకు దేవుడిస్తాడు. ఎవరు స్నేహం చేస్తే? దేవుని స్నేహం చేస్తే. నువ్వు దేవుని స్నేహం చేస్తున్నావా? నువ్వు దేవుని కుమారుడిగా ఉంటున్నావా? నువ్వు దేవుని కుమార్తెగా ఉంటున్నావా? దేవుని జ్ఞానము చేత నింపబడుతున్నావా? నువ్వు దేవుని సహవాసం చేస్తేనే కదా. రోజుకి ఎన్నిసార్లు దేవుని సహవాసం చేస్తున్నావు? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? ఎన్నిసార్లు దేవునితో సంభాషిస్తూ ఉన్నావు? నువ్వు దేవునితో స్నేహం చేసినట్లయితే ఇదంతా బైబిల్ గ్రంథంలో గొప్ప జ్ఞానము నింపబడి ఉన్నది. ఆ జ్ఞానమంతా నీకు ఇస్తాడు. ఎవరు అడిగారు జ్ఞానం కావాలని? ఎవరు అడిగారు జ్ఞానం కావాలని? సొలొమోను అడిగాడు. దేవుడు ఏం పెట్టాడు తన ముందు? బంగారం పెట్టాడు, వెండి పెట్టాడు, వెలగల రాళ్ళు పెట్టాడు, ఎన్నెన్నో పెట్టాడు. సొలొమోను ఇవన్నీ నువ్వు ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. ఒకవేళ మనమైతే కోరికలే గుర్రాలై పరుగులు తీస్తే బంగారమో ముద్దలో శుద్ధలో వెంటనే మా ఇంటికి వచ్చాయి గాక అని కోరుకునేవాళ్ళం. కానీ సొలొమోను రాజు ఆ విధంగా కోరుకోలేదు. అయ్యా, నీ ప్రజలైనటువంటి వీరందరినీ పరిపాలించడానికి, వారికి న్యాయం చేయడానికి, వారికి ధర్మాన్ని చెప్పడానికి, వారిని చక్కగా పరిపాలించడానికి కావలసినటువంటి నీ జ్ఞానము నాకు దయచేయి దేవా అని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో స్నేహము చేసినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? జ్ఞానము గల వారికి జ్ఞానమును, వివేకులకు వివేకమును అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ దినములో, ప్రభు దినములో నిన్ను హెచ్చరిక చేసేది ఏంటంటే నువ్వు ఏ స్నేహము కలిగి ఉన్నావు? నువ్వు ఏది కలిగి ఉన్నావు ప్రియులారా? నువ్వు ఏం చేస్తా ఉంటున్నావు? ఏ సహవాసం చేస్తా ఉన్నావు? చూడండి, దేవుని వాక్యంలో నుండి మరొక వాక్యాన్ని నేను చూపిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లును మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఎవరితోనంట? మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలా, క్రీస్తుతో ఉండాలా, ప్రభువుతో ఉండాలా. అప్పుడు జ్ఞానము, వివేకము, తెలివితేటలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ బిడ్డల బిడ్డలకి అనుగ్రహింపచేస్తాడు. కాబట్టి జ్ఞానము కావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇంకో మాట ఉంది, చదువుకుందాం.
ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడట? నమ్మదగిన దేవుడు. దేనికి పిలిచాడు మిమ్మల్ని? వెర్రిగా చూడటానికా? వెర్రిగా ఆలోచన చేయడానికా? వెర్రి తలంపులు కలిగి దేవుని సన్నిధిలో ఉండటానికా మిమ్మల్ని పిలిచింది? మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడట? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలా? మన చూపు పరిశుద్ధంగా ఉండాలా? మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలా? మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలా? మన సమస్తము అరికాలు మొదలుకొని నండత్తు వరకు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రియులారా, మన పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడట? నమ్మదగిన దేవుడు. దేనికి పిలిచాడు? ఆయన సహవాసాన్ని. మళ్ళా చదువమ్మా. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అయింటున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు అయింటున్నాడు. ఆయన మారని దేవుడు అయింటున్నాడు. మాట తప్పాడా? 146వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. ఆయన ఆకాశమును భూమిని సమస్తమును సృజించినటువంటి సృజించిన వాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో మనుషులందరూ కూడా మాట తప్పుతారు, కానీ ఆయన ఎన్నడూ కూడా మాట తప్పుడు. నిన్ను పిలిచినటువంటి దేవుడు, ఆయన సహవాసం చేయడానికి పిలిచినటువంటి దేవుడు, ఆయనతో స్నేహం చేయడానికి నిన్ను పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. లోక స్నేహం చేస్తావా? లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ. ఒక లోక స్నేహం చేయడానికి పరుగులు తెస్తున్నాడు ఒక వ్యక్తి. నాకు దేవుని స్నేహమద్దు, నాకు తండ్రి స్నేహమద్దు, నాకు దేవునితో స్నేహమద్దని నేను లోక స్నేహం చేయడానికి వెళ్ళిపోతానని ఒక వ్యక్తి వెళ్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఒక మనుషునికి చదవాలి 15, 11, 13 చదువు. 13 వరకు చదవాలి. 11 నుండి 13 వరకు. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తినంతటిని పంచి ఇచ్చెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాను. ఎక్కడికి పోయాడంట చెప్పండి? దూరదేశం. దేనికి పోయాడంట? లోక స్నేహం చేయడానికి పోయాడు. లోకములో ఉన్న వాటి వరకు దృష్టి పెట్టుకున్నాడు. ప్రియులారా, లోకములో ఉన్న వాటిని అనుభవించాలనుకుంటున్నాడు. లోకములో ఉన్న అంతా కూడా ఏదేదో గొప్ప సంగతులని తన ఆలోచన చేశాడు. దేవుని దృష్టిలో లోక స్నేహము దేవునితో వైరమని, లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అని మర్చిపోయి నేను లోకములానికి పరిగెత్తున్నాను కాబట్టి నాకు కావలసిన ఆస్తి అంతా పంచిచ్చేయమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రిని ఎంత కష్టపెట్టుంటాడో, తండ్రిని ఎంత బాధ పెట్టింటాడో, తండ్రిని ఎంత వేదన చెందించి ఉంటాడో ఆ ఆస్తి పంచడానికి. తన 2 కుమారులు ఆస్తి పంచి చిన్న కుమారుడికి ఇస్తే ఆ ఆస్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరంగా వెళ్ళిపోయాడు, లోకంలోనికి వెళ్ళిపోయాడు. చదువమ్మా. అచ్చట తన ఆస్తిని దేనికి బట్ట? దుర్వ్యాపారము వలన పాడు చేసను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి వ్యాపారమా దుర్వ్యాపారమా? ఇది దుర్వ్యాపారం చేస్తున్నాడు.
ఈ లోకంలో దుర్వ్యాపారం చేస్తామన్నారు చాలా మంది. ఈ లోకంలో వడ్డీలకు ఇస్తున్నారు చాలా మంది. ఈ లోకంలో మోసంతో బ్రతుకుతున్నారు చాలా మంది. ఈ లోకంలో అబద్ధాలతో బతుకుతామన్నారు చాలా మంది. ఈ లోకంలో లోక స్నేహం చేసి తాగుబోతులుగా బతుకుతున్నారు కొంతమంది. ఈ లోకంలో సిగరెట్లు తాగుతూ శికారులు చేసుకు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కొంతమంది. ఆ దుర్వ్యాపారంలో నీకు వచ్చేటేంటో తెలుసా? నీ సమస్తాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఒక దినాన నువ్వు చూస్తావు. అది నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు, ఒక దినాన అది బయటికి వస్తుంది. అది నిప్పు వలె నిలబడి, అగ్ని వలె నిలబడి అది నిన్ను కాల్చివేస్తుంది ఒక దినాన్న. ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారం. ఏ దుర్వ్యాపారంతో అయితే చేస్తున్నావో, ఏ మోసంతో అయితే చేస్తున్నావో, ఏ అపవిత్రత అయితే నువ్వు కలిగి ఉన్నావో అదే నిన్ను దహించి వేస్తుంది. అదే ఒక నిన్ను దుర్వ్యాపారానికి లోను చేసి నిన్ను పాడు చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆస్తి పంచుకున్నాడు. ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు దేశాంతరం. దూరంగా వెళ్ళిపోయాడు. లోక స్నేహం చేశాడు. పేకాట ఆడాడో తెలియదు, తాగాడో తెలియదు, క్లబ్లంట తిరిగాడో తెలియదు, డాన్సులు చేశాడో తెలియదు, సినిమాలు చూశాడో తెలియదు, సిగరెట్లకు అలవాటు పడ్డాడో తెలియదు. కానీ తీసుకుని వెళ్ళిన ధనమంతా కూడా దుర్వ్యాపారములో పోగొట్టుకున్నాడు, పాడు చేసుకున్నాడు. రెండు రకాలైనటువంటి స్నేహాలు దేవుడు ఈ దినాన్న మనకు కనపరిచాడు. ఒకటి లోక స్నేహము, రెండవది దేవుని స్నేహము. దేవుని స్నేహం చేస్తే నువ్వు మేలు పొందుకుంటావు. లోక స్నేహం చేస్తే చెడిపోతావు. లోక స్నేహం చేస్తే అంతా పోగొట్టుకుంటావు. చివరాఖరికి మిగిలేది నీకు ఏమీ ఉండదు. దేవుడు నీకు నాకు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. లోకం వైపు చూడొద్దన్నాడు. ఎవరిని? ఇదిగో సొదొమ గొమొర పట్టణం కాలుతుంది, నువ్వు ఆ పట్టణం వైపు చూడొద్దని చెప్పాడు దేవుడు. ఎవరితో? లోతు భార్యతో. లోతున్నాడు, లోతు కుమార్తె ఉంది, లోతు కుమార్తెలు ఉన్నారు, లోతు భార్య ఉంది. ఇదిగో ఆ పట్టణాన్ని చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అంటున్నాడు. లోతు భార్య చూసినట్లయితే ఏమి ఆశ కలిగి ఉన్నది? లోకాశ కలిగి ఉన్నది. చెయ్యవద్దన్న పని చేసింది, చూడవద్దన్నది చూసింది. చివరకరికి శాపం తెచ్చుకుంది. చివరకరికి కదలకుండా అయిపోయింది. చివరకరికి మెదలకుండా అయిపోయింది. భర్త మాట వినలేదు, కుమార్తెల మాట వినలేదు, దేవుని మాట వినలేదు, దేవదూత మాట వినలేదు. ప్రియులారా, నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి మాట వింటావు? లోకం మాట వింటావా? దేవుని మాట వింటావా? దేవునితో సహవాసం చేస్తావా? లోకంతో సహవాసం చేస్తావా? నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దీవిస్తాడు. నువ్వు లోకంతో స్నేహం చేస్తే దుర్వ్యాపారములో అంతా నువ్వు కూడా పోగొట్టుకొని చివరాఖరికి నీ స్థితి బహు ఘోరమైనటువంటిది అవుతుంది. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా నీకు, నాకు, మనందరికీ హెచ్చరిక చేసేది ఏంటంటే, నువ్వు దేవునితో స్నేహం చేస్తే గొప్ప మేలు పొందుకుంటావు. దేవుని స్నేహితుడు అనిపించుకుంటావు. మనుషులందరికంటే నేను హెచ్చుగా ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండటానికి మనమందరం కూడా మార్పు చెందిన వారంగా దేవునితో స్నేహం చేసి, దేవుని జ్ఞానాన్ని పొందుకొని, దేవుని వివేకాన్ని పొందుకొని, మనమందరం దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకముగా ప్రభువా, దేవునితో స్నేహము, లోకముతో స్నేహము, 2 స్నేహాలు. దేవునితో స్నేహము ఏం మేలు చేస్తుంది, లోకముతో స్నేహము ఏమి కీడు చేస్తుంది? నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి మీ సహవాసానికి మమ్మల్ని పిలిచావు ప్రభువా. మీతో నడవడానికి మమ్మల్ని పిలిచావు. మీ స్నేహం చేయడానికి పిలిచావు ప్రభువా. నీ బిడ్డలుగా జీవించడానికి పిలిచావు ప్రభువా. నాయనా, నీ కృపలో ఇంకను ప్రభువా, మీ కృపతో నింపి ప్రభువా, మీతో సహవాసం చేసి మేము, మా కుటుంబాలు అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి. ఈ లోక స్నేహము ఇంకా చేస్తున్నటువంటి యవ్వన బిడ్డలు, ఇంకా ఉన్నటువంటి కుటుంబములు ఈ దినాన్నే లోక స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభువా,
నీ స్నేహంలోనికి రావడానికి వారి మనోనేత్రాలు వెలిగించి వారి గుడ్డితనము తీసివేసి నీలోనికి వచ్చి ప్రభా నీ బిడ్డలుగా జీవించి మీరు దాచి ఉంచిన మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుంటారని మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. ప్రార్థన చేయడంలో దేవుని కృపను బట్టి గర్భఫలాన్ని ఇచ్చినటువంటి కుమారుడికి పేరు పెట్టాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు కూర్చున్నట్లయితే ఆ కుమారుడికి పేరు పెడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది ప్రత్యేకముగా కార్యక్రమానికి ఆది నుండి అంతం వరకు ఆదిపక్షం వహించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ కూడా సియోన్లో నుండి దీవించి ఆశీర్వదించండి. కృపా క్షేమములు దయచేయండి ప్రభువా. ఆరోగ్యం, క్షేమం, కాపుదల దయచేయి తండ్రి. మేలులు, ఉపకారాలు అనుగ్రహింపచేయండి. బలహీనతలన్నిటినీ తొలగించండి. ప్రతి విధమైనటువంటి బలహీనతను నజరుడైన యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. క్యాన్సర్ ప్రభువా, బీపీ, షుగర్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శరీరంలో ఉన్న బలహీనతలు, ప్రతి విధమైనటువంటి బలహీనతను నజరుడైన యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో నీ మహిమను విడుదల కలుగ చేస్తున్నాను వారి మీదకి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, వాళ్ళని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి ప్రభువా. ఎంతమంది గర్భఫలాలు లేకుండా ఉన్నారో వారందరినీ ఈ సమయంలోనే మీరు ముట్టండి ప్రభువా. నీకు వందనాలు. బహుమానాలు ఇవ్వండి ప్రభువా. సంతురాలిగా చేయండి. వారి కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేయండి. వివాహాలు జరగవలసిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారందరికీ వివాహాలు జరగడానికి ఒక మంచి ప్రణాళికను సిద్ధపరిచి వివాహాలను జరిగించండి ప్రభువా. నీకే వందనాలు. ఉద్యోగాలు చేసుకునేటట్టు లేనటువంటి వారు ప్రభువా, ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు వారందరికీ ఉద్యోగాలను కలగచేయండి ప్రభువా. నీకు వందనాలు. శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక ప్రభువా, హృదయాల్లో ప్రభువా వేదన చెందుతున్న బిడ్డలందరి కొరకు వందనాలయ్యా. ఆ వేదనను తీసివేయండి, ఆ బాధను తీసివేయండి. శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము యేసు క్రీస్తు నామములో మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి విడుదల కలుగ చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. మీరే సహాయం చేయండి ప్రభా. దూర ప్రాంతము నుండి వచ్చిన నీ బిడ్డల కొరకు స్తోత్రములు దేవా. వెంకటరెడ్డిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి నీకు స్తోత్రం అయా. నీ బిడ్డలకి ఇంకను ప్రభా మేలు చేయండి. నీ సాక్షి బిడ్డలుగా ఆ ప్రాంతంలో నిలబెట్టుకోండి ప్రభా. సత్తుపల్లి ప్రాంతంలో నాయన దేవా, ఇంకెంతమంది బిడ్డలు దూర ప్రాంతం నుండి తెలియనటువంటి వారు వచ్చారో వారందరూ ఏ అవసరతల నిమిత్తం వచ్చారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే వందనాలు. నోవాహు భార్య బలహీనంగా ఉన్నదట, హాస్పిటల్కి తీసుకెళ్ళాడట. మీరు ముట్టండి నాయన, మీరు తాకండి ప్రభు. నీకు వందనాలు. నీ కుమారుడికి శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయండి ప్రభు. నీకు వందనాలు దేవా. జాన్ మార్క్ను బట్టి తన కుటుంబాన్ని బట్టి స్తోత్రము. తన కుమార్తెకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఇంకెంతో మంది బిడ్డలు ప్రభా. భాస్కర్ తండ్రి ప్రభా, మీ నామాలను జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ తండ్రిని మీరు ముట్టండి ప్రభా. అయా నీకు వందనాలు. అయా నీకు స్తోత్రములు. రీనాని మీరు ముట్టండి ప్రభా. నీకు వందనాలు. ఇంకెంతో మంది ఉన్నారు ప్రభా. నీకు వందనాలు దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. నీ సేవకుడు ప్రసాద్ కుమార్తె క్యాన్సర్తో ఉందట. మీరు ముట్టండి నాయన, మీరు తాకండి ప్రభా. నీకు స్తోత్రములు. అయా ప్రేమ్ కుమారుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన భార్య హాస్పిటల్లో బాధతో ఉన్నదట. మీరు తాకండి ప్రభా. నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మా ప్రార్థన కోరి వారందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. పేరు పేరున మీరు ముట్టండి, తాకండి ప్రభా. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి పంపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ నీ దాసుని బట్టి, దాసురాలను బట్టి నీకు స్తోత్రం. బహుమానం ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం. బిడ్డల పట్ల చేసిన మేలుల కొరకు, ఉపకారాల కొరకు, కాపుదల కొరకు, క్షేమం కొరకు స్తోత్రం. ఇచ్చిన సమస్తాన్ని బట్టి వందనాలు. సియోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెను బట్టి వందనాలు.
పేరున మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి పంపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నాయనా జరుగుతున్న 7 ఆరాధనలు బట్టి వందనాలు. అంకిరెడ్డిగూడెంలో జరుగుతున్న 3 ఆరాధనలు బట్టి వందనాలు దేవా. బిఎస్ఎల్లో జరుగుతున్న ఆరాధన బట్టి, ట్రావెల్లో జరుగుతున్న ఆరాధన బట్టి, గృహంలో జరుగుతున్న ఆరాధన బట్టి, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి వందనాలు. స్తుతి యాగము చేయువాడే నన్ను గణపరచువాడు అని చెప్తున్న దేవాది దేవుడు కాబట్టి నాయన నిన్ను మహింపచ్చి నిన్ను గణపరిచి మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి వెంబడి కృప కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడయ్యుండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనందరికీ సదాకాలము తోడయ్యుండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అందరు కూర్చోండి.